నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీతాదేవి గంగామాతను పూజించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాముడు గుహునితో, నేను మా తండ్రి గారి మాటను అనుసరించి వనములకు వెళ్ళి ఆహార నియమాలు పాటించి నిష్టగా ఉంటాను. నేను సీత లక్ష్మణుడు జడలు ధరించవలను, కావున మర్రిపాలను తెప్పించుము అనగానే గుహుడు మర్రిపాలు తెప్పించను. రాముడు జటాధారే అయ్యను. గుహుడు రాముడు ప్రయాణమునకు నావను సిద్ధం చేసెను. సీతారామ లక్ష్మణులు పడవను ఎక్కిరి. పడవను ఆబలి తీరమునకు చేర్చండి అని తన వారిని గుహుడు ఆదేశించెను. సీతారామ లక్ష్మణులు శాస్త్రమర్యాదను అనుసరించి ఆచమనం చేసి గంగానదిని ప్రీతితో నమస్కరించిరి. పడవ గంగానది మధ్యభాగమున చేరినప్పుడు సీతాదేవి దోసిలి యొగ్గి గంగాదేవిని ఇట్లు ప్రార్థించెను. ఓ గంగామాత, రాముడు తన తండ్రి ఆదేశమును అనుసరించి వనవాస దీక్ష నిమిత్తమై 14 సంవత్సరాలు వనంలో నివసించి మరలా ప్రశాంతంగా దీక్ష ముగించుకొని క్షేమంగా తిరిగి వచ్చేటట్లు ఆశీర్వదించుము. మేము తిరిగి వచ్చినప్పుడు సంతోషంతో నిన్ను పూజిస్తాము. అంతేకాదు, నీకు సంతృప్తిని కలిగించుటకు బ్రాహ్మణోత్తములకు 1,00,000 గోవులను వస్త్రములను సమర్పించి కమ్మని పదార్థాలతో అన్నదానం చేసదము. మమ్మ అనుగ్రహింపుము అని ప్రార్థించెను. ఇంతల్లో నావ దక్షిణ తీరమునకు చేరెను. సీతారామ లక్ష్మణులు నావ నుండి దిగి వనములకు బయలుదేరెను. అప్పుడు రాముడు లక్ష్మణునితో, జనుల జాడయేలేని ఈ క్రొత్త ప్రదేశంలో మిక్కిలి జాగ్రత్తతో రక్షణ భారం నిర్వహించవలను. నీవు ముందు నడువుము, నీ వెనుక సీత నడుచును. మిమ్మల్ని కాపాడుచు మీ వెనుక నేను నడుస్తాను. ఇక్కడ మనం పరస్పరం రక్షించుకోవలను. ఇంతవరకు నిజమైన కష్ట పరిస్థితులు ఎదురు కాలేదు. నేటి నుండి సీతాదేవికి వనవాస కష్టములు మొదలవుతాయి. ఇక్కడ వనములో జనసంచారమే ఉండదు. విహరించుటకు ఉద్యానవనాలు ఉండవు. ప్రమాదకరమైన గుంతలు ఉండును. ఇట్టి వనంలో మనం ప్రయాణం మొదలవుతుంది. శ్రీరాముడు గంగానదిని దాటి క్రమంగా ప్రయాగ సమీపమునకు ప్రవేశించెను. ఆ వనంలో ఆశ్రమవాసులకు హాని కలిగించు చతుర్విధ మృగములను వేటాడెను. తర్వాత రాముడు సాయం సమయమున పవిత్రమైన కందమూల ఫలములను తీసుకొని వచ్చి సీతతో కూడి ఒక చెట్టు నీడకు చేరెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.